విజన్ ఐఏఎస్ మూతపడుతుందా? సో ఇది ఢిల్లీలో చాలా అన్‌స్టేబుల్‌గా ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి ఒక మల్టిపుల్ వాళ్ళు అక్కడ స్టూడెంట్స్ దాదాపు లాస్ట్ 2-3 వీక్స్ నుంచి క్లాసెస్ జరగట్లేదు. ఎందుకు క్లాసులు జరగట్లేదు? అసలు విజన్ ఐఏఎస్‌లో ఏం జరుగుతుంది? త్వరలో విజన్ ఐఏఎస్ మూతపడుతుందా? దీని గురించి మనం మాట్లాడుకుందాం. మనం చాలామంది ఏంటి అంటే విజన్ ఐఏఎస్ హైదరాబాద్‌లో కూడా ఉంది. విజన్ ఐఏఎస్ హైదరాబాద్‌లో జాయిన్ అయిపోతాను. లేకపోతే అక్కడిది, ఇక్కడిది ఒకటే కదా! సో ఇది ఆలోచిస్తా ఉంటారు. ఒకప్పుడు విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్స్ గాని, విజన్ ఐఏఎస్ టెస్ట్ సిరీస్ గాని బాగుండేవి. కానీ రాను రాను లాస్ట్ 3-4 ఇయర్స్ మనం గమనిస్తే విజన్ ఐఏఎస్ టెస్ట్ సిరీస్ ఎలా ఉన్నాయి, కరెంట్ అఫైర్స్లో ఎంత క్వాలిటీ ఉందనేది మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ దీనికి సంబంధించి గత 6 నెలలుగా విజన్ ఐఏఎస్ ఫ్యాకల్టీకి కానీ ఎంప్లాయీస్కి కానీ జీతాలు ఇవ్వట్లేదు. మేము రోడ్డు మీదకి వస్తున్నాము, మీ పిల్లల్ని మేము ట్రైన్ చేసాము, ఇప్పుడు మా ఫ్యామిలీస్ రోడ్డు మీద ఉన్నాయని చెప్పి దీనికి సంబంధించి ఒక రకమైన కేసులు పెట్టడము ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పి నాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం బేసిస్లో నేను మాట్లాడట్లేదు. కానీ విజన్ ఐఏఎస్ ఫైల్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ ఫ్యాకల్టీ ఎవరైతే ట్రైనర్స్ ఆర్ ఎంప్లాయీస్ ఆఫ్ విజన్ ఐఏఎస్ ఢిల్లీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దీనికి సంబంధించి 1 ఇయర్ నుంచి నాకు జీతాలు ఇవ్వట్లేదు, 10 ఇయర్స్ నేను విజన్ ఐఏఎస్లో కష్టపడ్డానని చెప్పి దానికి సంబంధించి చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే పేమెంట్ సరిగ్గా ఇవ్వకపోతే క్లాసులు సరిగ్గా జరుగుతాయా? అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది నిజమా కాదో మీరు కూడా ఒకసారి క్లాస్ వెరిఫై చేసుకోండి. దివాలా తీసే పరిస్థితిలో ఉన్నారు అనేది కొంత సమాచారం. ఇది నిజమా? మీరు ఒకసారి క్లాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకు అంటే డెఫినెట్లీ ఇప్పుడు విజన్ ఐఏఎస్ మరో ఫిడ్జీ కాబోతుందా? ఎందుకంటే ఫిడ్జీలో కూడా ఇలాగే ఫ్యాకల్టీస్ వేశారు. ఒకటేసారి మాస్ రెసిగ్నేషన్, అందరూ మాస్ రెసిగ్నేషన్ పెట్టేశారు. ఫిడ్జీ మనం అందరూ చూసాము. మాస్ రెసిగ్నేషన్ పెడితే ఆ సంవత్సరం జాయిన్ అయిన పిల్లలందరూ కూడా ఇబ్బంది పడి కెరియర్లు లైఫ్లు స్పాయిల్ అయిపోయి గందరగోళ పరిస్థితుల్లో అక్కడ కాలేజీలు ఇక్కడ కాలేజీలు మారి చాలా ఇబ్బందులు పడి ఒక మెంటల్ ట్రామా ఇదంతా కూడా ఫేస్ చేశారు. వాళ్ళు కూడా ఫ్యాకల్టీకి సరిగ్గా పే చేయలేదని చెప్పి వాళ్ళు ఫిడ్జీలో వచ్చిన డబ్బులు ఎక్కడో పెట్టారు, అక్కడెక్కడో ఇన్వెస్ట్ చేశారని చెప్పి దానికి సంబంధించి మాస్టర్ ఎడ్యుకేషన్ ఇదంతా కూడా మనం ఆన్లైన్లో ఫిడ్జీ డైరెక్టర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, హోల్ లాంగ్వేజ్లో మాట్లాడడం ఇదంతా కూడా మనం గమనించాం. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే విజన్ ఐఏఎస్లో కూడా ఫిడ్జీ స్టూడెంట్స్ పరిస్థితిలాగా రోడ్డు మీదకి వస్తారా? ఆలోచన చేయాలి. ఎందుకు అంటే మన దౌర్భాగ్యం ఏంటి అంటే ఢిల్లీ నుంచి వచ్చిన ఇన్స్టిట్యూట్ అంటే అదేదో పెద్ద ఇన్స్టిట్యూట్లో మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. వాస్తవానికి ఢిల్లీలో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎలా జరుగుతాయి, ఎలాంటి అవకతవకలు జరుగుతాయి, ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ అన్నీ అలా ఉంటాయని చెప్పట్లేదు, విజన్ ఐఏఎస్ ఢిల్లీ అలా ఉంటుందని నేను చెప్పట్లేదు. కానీ నేను జనరల్ కాంటెక్స్ట్లో ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే విజన్ ఐఏఎస్ త్వరలో మూతపడుతుందా? హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంది? ఇది నిజమేనా? సో ఢిల్లీలో ఉన్న మన తెలుగు స్టూడెంట్స్ కూడా దీనికి సంబంధించి మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కమెంట్ రూపంలో తెలియజేయండి. సో వాస్తవానికి నాకు వచ్చిన సమాచారం అయితే ఇది. సో సరిగ్గా ఫ్యాకల్టీకి డబ్బులు ఇవ్వట్లేదు. హైదరాబాద్లో కూడా ఇలాంటి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయండి. ఆ ఇన్స్టిట్యూట్లు నేను అందరికీ తెలిసిన ఇన్స్టిట్యూట్లే. సో ఒక ఇన్స్టిట్యూట్ ఎగ్జాంపుల్ జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. సో మీరైతే విజన్ ఐఏఎస్లో మూతపడుతుందంటే ఒకవేళ ఎలాంటి పరిస్థితులే జరిగితే ఇది నిజమైతే ఖచ్చితంగా మూతపడేదానికి అవకాశం ఉందేమో అనిపిస్తూ ఉంది. బట్ విజన్ ఐఏఎస్ మరో ఫిడ్జీ కాకూడదనే కోరుకుందాము. కానీ స్టూడెంట్స్ మాత్రం కొంచెం చూసి ఇది నిజమా కదా క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే అదంతా కూడా విజన్ ఐఏఎస్ ఫైల్స్ అని చాలా క్లియర్గా లాస్ట్ 2-3 వీక్స్ క్లాసులు కూడా ఆగిపోయాయి అని చెప్పి విన్నాను నేను. ఇది నిజమా కాదా కూడా ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా క్రాస్ వెరిఫై డబుల్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే విజన్ ఐఏఎస్ మంచి ఇన్స్టిట్యూటా చెడ్డ ఇన్స్టిట్యూట్స్ అని నేను చెప్పట్లేదు. కానీ విజన్ ఐఏఎస్ ఒకప్పుడు అయితే మంచి ఇన్స్టిట్యూట్, ఇప్పుడు సంగతి అయితే నేను చెప్పలేను. సో ఇది ఒకసారి మీరు ఆలోచన చేసి మీరు డెసిషన్ తీసుకోండి. జాయిన్ అయ్యేటప్పుడు 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఇక్కడ నాట్ ఓన్లీ మనీ ఒకటే కాదు, మనీ కన్సర్న్ కాదు, కానీ టైము, కాన్ఫిడెన్స్. మీ టైము మిస్ అయ్యి మళ్ళీ కాన్ఫిడెన్స్ ఒక మెంటల్ ట్రామాలోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ఫిడ్జీ స్టూడెంట్స్ అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. ఇంటర్ చదివే పిల్లలు ఒకప్పుడు ఫిడ్జీ చాలా ఫేమస్, చాలా బాగుండేది. కానీ ఎట్ ఏ టైం ఒకసారిగా మొత్తం ఈ డబ్బులని వేరే దగ్గర ఇన్వెస్ట్ చేయడము, ఆ పిల్లలందరూ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయితే మనం చూసాము. సో ఇది ఒకసారి ఆలోచన చేసి ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.